నాకే రావాలని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ కోరిక పాలిటిక్స్, ట్రంప్కి అంకితం చేయడం కూడా పాలిటిక్స్. సరే, ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీలకి రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడం, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకి వెళ్లే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సార్. ఒకవేళ సుప్రీంకి వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు, అసలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లీగల్ ఆప్షన్ అయినా పొలిటికల్ ఆప్షన్ అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత లేదు, క్షీర పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయి, అనివార్యంగా లీగల్ ఆప్షన్స్ మొత్తాన్ని ఎగ్జాస్ట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. అందువల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు, వెళ్లకుండా ఉండే అవకాశమే లేదు. కానీ సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది క్వశ్చన్. సుప్రీంకోర్టు గతంలో కూడా అనేక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల్లో ట్రిపుల్ టెస్ట్ అని ఒక సూత్రాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్తుంది. ఏంటి ఆ ట్రిపుల్ టెస్ట్? బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి. ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఎంపరికల్ అధ్యయనం చేసి వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా, నిర్దిష్టంగా, నిర్వివాదంగా అంచనా వేయాలి. అన్క్వశ్చనబుల్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలి అని. మీకు జాట్ల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏదైనా ఒక వెనుకబడిన వర్గంగా తమకు తాము సెల్ఫ్ డిక్లేర్డ్గా ఉంటే సరిపోదు, తమకున్న రాజకీయ ప్రాబల్యం ద్వారా తమకు తాముగా వెనుకబాటుతనంగా ఉన్నారని ప్రకటించుకుంటే సరిపోదని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. అందువల్ల సుప్రీంకోర్టు వెనుకబడిన వర్గాల విషయంలోనైనా ఎప్పుడైనా రిజర్వేషన్ అనేది ఆర్బిటరీగా ఉండరాదు. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఎంపరికల్ ఎవిడెన్స్. ఇది మొదటిది కదా. ఈ విషయంలో ప్రభుత్వం చెప్తున్నది మేము ఆల్రెడీ డెడికేటెడ్ కమిషన్ వేసాం, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే మేము ఈ విధానం చేపడుతున్నామని చెప్పారు. రెండవది, డెడికేటెడ్ కమిషన్ డేటా ఆధారంగా రిజర్వేషన్లో క్వాంటిటీని నిర్ణయించాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మేము ఆ ప్రాతిపదికలోనే 42% నిర్ణయించామని చెప్తుంది. ఇక మూడవది, మీకు థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేది 50% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇది ట్రిపుల్ టెస్ట్. సో ఎంపరికల్ స్టడీ కాంగ్రెస్ ప్రభుత్వం జరిపింది, దాని ఆధారంగానే 42% నిర్ణయించింది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎంపరికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఉన్న 42% నిర్ణయించిన అది మొత్తం రిజర్వేషన్లు 50% దాటుతున్నాయి. అందుకే 50% రిజర్వేషన్లు దాటడం పైన సుప్రీంకోర్టు ఇప్పటికీ ఇందిరా సహాని తీర్పుతో అనేక తీర్పులో చెప్పింది. టోటల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు అని. ఇది రైట్ టు ఈక్వాలిటీ, ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సామాజిక న్యాయం, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం రిజర్వేషన్లు 50% దాటద్దు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. అందువల్ల ఈ ట్రిపుల్ టెస్ట్లో కీలకమైన మూడవ పరీక్ష ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో ఉల్లంఘిస్తుంది. అది హైకోర్టు చెప్పింది ఇదే, రేపు సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక తీర్పులు ఈ ట్రిపుల్ టెస్ట్ను ప్రతిపాదించింది కనుక సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతుంది అనేది నాకైతే అనుమానమే. మనమైనా కోర్టుల తీర్పుల్ని మనము స్పెక్యులేట్ చేయకూడదు. కానీ గత జడ్జిమెంట్లను కనుక చదివితే మనకు అర్థమైపోతుంది. సో ట్రిపుల్ టెస్ట్లో కీలకమైన 50% లిమిట్ క్రాస్ చేస్తున్నారు కనుక. ఇక రెండవ లీగల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎలా జోక్యం చేసుకుంటారు అని బట్టి విక్రమార్క కూడా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వాదనది ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది, నామినేషన్లకు కూడా మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత 2 ఏళ్లకు కూడా కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలను జరపనిచ్చి సబ్జెక్ట్ టు ద ఫైనల్ జడ్జిమెంట్ అని ఇవ్వాలి తప్ప, ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక సాధారణంగా కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఎందుకు ఇన్వాల్వ్ కావు అంటే, ఇలా అయితే ఎన్నికలు జరగవు దేశంలో. ప్రతి ఎన్నికకు ఎవరెవరు కోర్టుకు పోతారు. అందుకొరకు ఎలక్షన్ లాలో ఉన్న రూల్ ఏంటి అంటే, ఎన్నికల చట్టంలో ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు. కానీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక
ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయ్యాక కోర్టు ఎట్లా స్టే విధిస్తుంది అని ప్రభుత్వ వాదన. దానికి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్లో ఆన్సర్ చెప్పారు. ఏమన్నారంటే, మేము స్థానిక సంస్థల ఎన్నికలపైన స్టే ఇవ్వడం లేదు, మేము 50% పరిమితి విషయంలో మాత్రమే అడ్డుకుంటున్నాం అని చెప్పింది. సో నిన్నటిదాకా అనుకున్నది పూర్తి ఆర్డర్ రాకముందు మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే అసలు స్టే ఇచ్చారు అని. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు వార్తల్లో వచ్చింది. కానీ ఇవాళ హైకోర్టు ఆర్డర్లో స్పష్టం చేసింది, ఇవాళ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఏంటి, మేము ఎన్నికల ప్రక్రియ పైన జోక్యం చేసుకోవడం లేదు, ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయడం లేదు, ఎన్నికల నోటిఫికేషన్లో ఇచ్చిన మోర్ దెన్ 50% రిజర్వేషన్ మాత్రమే స్టే విధిస్తున్నాం. అంటే మీరు 50% లోపు కనుక రిజర్వేషన్లను కుదించి కనుక ఎన్నికలకు పోతే మాకు అభ్యంతరం లేదు అని హైకోర్టు తీర్పిచ్చింది. అందువల్ల ఆ రెండవ లీగల్ క్వశ్చన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాక ఎలా అడ్డుకుంటారు అనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే అవకాశమే లేదు. ఇక మూడవది, హైకోర్టులో కూడా అభిషేక్ సింగ్ మానవి వాదించింది. సో ఈ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు హక్కులు ఉండాలి అని, లేదా జనాభా 67%, 80% ఉన్నప్పుడు 67% రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి అని, ఇలాంటి అనేక వాదాలు చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడుంది అని, ఇవేవి నిలబడతాయని అనుకోదు. ఎందుకంటే ఇందిరా సహాని తీర్పులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ ఓన్లీ అడిక్వేట్. జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు, చాలినంత ప్రాతినిధ్యం వరకే అని. అందువల్ల ఈ లాజిక్ అడ్వకేట్లు వాదించినట్టు 80% జనాభా ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీ, అందులో 67% రిజర్వేషన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనే వాదన రాజకీయ రంగంలో నిలబడుతుంది తప్ప కోర్టులో నిలబడదు. ఎస్, పొలిటికల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మరి 85% ఉన్నప్పుడు 67% రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 15% ఉన్న వారికి మీరు ఇవ్వడం లేదా 10%, దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సెపరేట్గా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇదివరకే ఛాలెంజ్ చేస్తారు, కోర్టు అపోర్ట్ కూడా చేసింది. కానీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ క్లియర్గా ఉంది, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు అని. రాజ్యాంగంలో లేవు అని అనరాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమైపోతాయి. రాజ్యాంగ టెక్స్ట్తో పాటు రాజ్యాంగం పైన రాజ్యాంగ న్యాయస్థానాలు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వాదనలు కోర్టులో నిలబడతాయి. తర్వాత పొలిటికల్ రిజర్వేషన్లకు ఇది వర్తించదు, ఇది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కే 50% వర్తిస్తుంది, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దే విల్ స్టాండ్ సుప్రీంకోర్టు స్క్రూటినీ. ఇక ప్రభుత్వం చేసే మరో వాదన అంటే స్పెషల్ కేసు మాది అని. రాష్ట్రం మొత్తాన్ని స్పెషల్ కేసుగా కోర్టులు అంగీకరిస్తానని అనుకో. ఎందుకంటే ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా బీసీలు 50% ఎబోనే ఉన్నారు. మీకు మండల కమిషన్ నివేదిక ప్రకారం కూడా 52% ఉంటారు మన అందువల్ల దేశం మొత్తం మీద కూడా. అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ నిలబడుతుందని అనుకోరు. అందువల్ల మీకు భారత రాజ్యాంగంలో ఎక్కడుంది అనే ఆర్గ్యుమెంటు, రాజకీయ రంగానికి ఇది వర్తించదు, ఇవన్నీ కూడా నిలబడే వాదనలు కావు. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకోను. బట్ స్టిల్ కోర్టు జడ్జిమెంట్లను మనం ముందస్తుగా మనము స్పెక్యులేట్ చేయకూడదు. లెట్ us వెయిట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో.